ద గాడ్ ఇన్ ద బైబిల్ మనల్ని ఏమడుగుతున్నారంటే, చీకటి అనే దాని సరిహద్దుకు నీవు వెలుగును కొనిపోదువా? చీకటి నివసించే దాని దగ్గర దాని సరిహద్దుకు నువ్వు వెలుగును తీసుకొని వెళ్ళగలవా? దాని గృహమునకు అంటే చీకటి నివసించే దాని ఇంటికి నీవు త్రోవను ఎరుగుదువా? ఏ దారిలో వెళితే చీకటింటికి మనం ప్రయాణిస్తామో ఆ విషయం నీకు తెలుసా? ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని బిడ్డలారా అని మరి దీని మీనింగ్ అన్నమాట. యోబు గారిని దేవుడు అడిగారు ఈ క్వశ్చన్ మనల్ని అడిగినట్లు ఆలోచించుకొని దీనికి జవాబు ఆలోచించాలి. మనకు తెలుసా ఈ విషయాలు? మనకు జ్ఞానం ఉన్నదా? ఈ విషయాలు దేవునికే తెలుసు కదా అని మనం ఆలోచించుకోవాలని ఈ ప్రశ్నను యోబు గారిని దేవుడు అడగటం జరిగిందనమాట. భూమి యొక్క వైశాల్యత ఎంతో దేవునికి తెలుసు అంట ప్రియమైన వాళ్ళారా. ఎందుకు అంటే దాన్ని సృజించింది ఆయనే కాబట్టి. ఈ విషయాలన్నీ కూడా యోబు గ్రంథంలో మనం చూడగలుగుతాం అన్నమాట. ఇప్పుడు ఈ రకంగా తెలిసినటువంటి దేవుడు, భూమి యొక్క వైశాల్యతను తెలిసినటువంటి దేవుడు, చీకటి యొక్క సరిహద్దులు తెలిసినటువంటి దేవుడు, చీకటి యొక్క గృహం తెలిసినటువంటి దేవుడు, మరి చీకటి ఇంటికి ఎటు నుండి వెళ్తే రీచ్ అవుతామో దాని త్రోవ తెలిసినటువంటి దేవుడు మనకి 119వ కీర్తనలో 2వ అధ్యాయము 3వ అధ్యాయం 119వ అధ్యాయము 2-3 వచనాల్లో ఏం చెప్తున్నారో విందాము. Blessed are those who keep his testimonies, who seek him with their whole heart, who also do no wrong, but walk in his ways. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. దేవుడు ఏం చెప్తూ ఉన్నారంటే, ఆయన శాసనాలు అంటే దేవుని శాసనాలని, వాటిని గైకొంచెం హృదయపూర్వకంగా వాటిని వెతకాలి. దేవుని వెతకాలన్నమాట. ఆయన శాసనాలు గైకొనాలి, ఆయన్ని హృదయపూర్వకంగా వెతకాలి. ఇలాంటి వారు ధన్యులు అని బైబిల్ గ్రంథంలో చెప్పబడుచు ఉన్నది. ప్రియమైన వాళ్ళారా, వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. పాపానికి దూరంగా ఉంచేటటువంటిది దేవుని వాక్యం కాబట్టి అందులో నివసించేవాళ్ళు ఆయన మార్గాలను అనుసరించి ఆయన వాక్యాన్ని ప్రేమించేవారు ఏ పాపమును చేయరు అని దీని యొక్క మీనింగ్ అన్నమాట.